చేసేటటువంటి పోరాటం అంతా కూడా దేని గురించి అంటే మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు అనే విషయాన్ని మర్చిపోవద్దు, మన దేశం చాలా గొప్పదనే విషయాన్ని మర్చిపోవద్దు, మన ధర్మం చాలా గొప్పదనే విషయం మర్చిపోవద్దు. అవును సార్, మన పూర్వీకులు అనగా ఋషులైతేనేమి, మహర్షులైతేనేమి, రాజర్షులైతేనేమి, ఇట్టి గొప్పవారిలో వారి మృత్యువు నుండి దేవుడు తన శక్తి చేత ఎవరినైనా కూడా మహిమ దేహానికి పునరుద్ధరించాడా సార్? అనగా గొంగులి పురుగు ఏ విధంగా సీతాకోక చిలుకగా రూపాంతరపరచబడిందో అదే మాదిరిగా గొప్పవారైనటువంటి మన పూర్వీకులలో నుండి ఎవడినైనా దేవుడు తన శక్తి చేత లేపాడా, పునరుద్ధరించాడా? ఈ విషయం గురించి ఆలోచించండి సార్. అదే మాదిరిగా మన ధర్మం గొప్పది అంటున్నారు కదా. ఎస్, ఏమిటి సార్ మన ధర్మం? సనాతన ధర్మం అనగా మార్పు అనేది లేనటువంటిది, అంటే సత్యము. అవును సార్, నిరంతరము మార్పు చెందుతున్నటువంటి ధర్మమును నేను కలిగి ఉన్నా. అనగా మానవుడు తమో రజో సత్వ గుణాలను ధరించి ఉన్నాడు. ఇట్టి ధర్మము నుంచి వేరయ్యి ఎన్నటికీ మార్పు చెందని ధర్మం అనగా సనాతన ధర్మమునకు నేను చేరాల. అంటే నాకు మార్గం చూపినటువంటి వాడు అనగా భగవద్గీత 8వ అధ్యాయము 3వ శ్లోకం, గుణాతీతము నాశనరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అని ఆ శ్లోకం చెప్తుంది. అది సనాతన ధర్మం. ఇంతకు నాకు మార్గమైనటువంటి వాడు ఎవడు సార్? దేవుడు ఎవడి యందు ఈ కార్యము చేశాడు? ఎవరు మట్టి దేహం నుంచి మహిమ దేహమునకు ఉద్ధరింపబడ్డాడు? ఎవడు మృత్యువు నుంచి మహిమకు ఉత్తీర్ణుడయ్యాడు? అట్టి ధర్మమును కాదా నేను తెలుసుకోవాల్సింది? అట్టి ధర్మమున కంటే మించిన ధర్మం ఇంకోటి ఏమైనా ఉన్నదా సార్? నేను ఉద్ధరింపబడాలి అంటే నాకు ముందుగా ఉద్ధరింపబడిన వాడెవడో నాకు తెలియాలి. అతనే కదా గురువు. అతని గురించినటువంటి మాటను కదా శ్రవణ మనన నిధిధ్యాస వలన ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని మనకు వేదం చెప్తుంది. సముద్రమంత సబ్జెక్టు నాకేలా సార్? సముద్రమంత సబ్జెక్టు ఎవడి గురించి చెప్తుందో వాడి గురించినటువంటి మాటను ప్రకటించడమే కాదా సార్ ధర్మము? ఒక్కసారి పునరాలోచించగలరని పెద్దలకి విజ్ఞప్తి. థ్యాంక్ యూ, నమస్తే.